UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇన్నాళ్లు పరుగులు తీసిన పసిడి ధరలు ఇప్పుడు కాస్త నేల చూపులు చూస్తున్నాయి. ఇంతకింతకు దూసుకెళ్లిన గోల్డ్ రేట్ సడన్ గా తగ్గుముఖం పట్టి అందరినీ ఖుషీ చేస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్, ఇక బంగారం దిగిరావడంతో పెళ్లి కూతుళ్ల తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ అంతా ట్రంప్ గెలిచినందుకే అంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి ట్రంప్ విజయానికి బంగారం ధరలకు లింక్ ఏంటి? ఎప్పుడూ లేనిది సడన్ గా బంగారం రేట్స్ ఎందుకు దిగొస్తున్నాయి? గోల్డ్ మార్కెట్ బోసిపోతున్నాయి. దేశీయ విపణిలో 10 రోజుల కిందటి దాకా ఆల్ టైమ్ హైలను తాకిన బంగారు ధరలు ఇప్పుడు దిద్దుబాటుకు గురవుతున్నాయి. రోజుకింత తగ్గుముఖం పడుతున్నాయి. గత 10 రోజుల్లో గోల్డ్ రేట్ దాదాపు 8% తగ్గి నెల రోజుల కనిష్ట స్థాయికి పడిపోయింది. 10 గ్రాముల బంగారంపై 700 రూపాయలు తగ్గి 77,000 స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ లో 10 గ్రాముల పసిడి ధరపై 1200 తగ్గి 75,650గా నమోదైంది. 22 క్యారెట్ బంగారం ధర 1100 తగ్గి 70,000 దిగువకు పడిపోయింది. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి 69,350గా రికార్డ్ అయింది. ఇదే సమయంలో వెండి ధర కూడా కిలోకు 2,310 రూపాయలు తగ్గి 90,190కి దిగొచ్చింది. అదే సమయంలో హైదరాబాద్ లో కిలో వెండిపై 2,000 తగ్గి 99,000గా నమోదైంది. అసలే పెళ్లిళ్ల సీజన్, దేశవ్యాప్తంగా లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయి. 6 లక్షల కోట్ల వ్యాపారం జరగనుంది. పెళ్లిళ్ల సమయంలో జరిగే బిజినెస్ లో బంగారందే అగ్రస్థానం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో బంగారు ధర తగ్గడం శుభ పరిణామమే అని చెప్పాలి. ధనత్రయోదశి సమయంలో కూడా బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. బంగారం ధరలు చుక్కలు చూపిస్తుండటంతో కొనుగోలుదారులను ఆకర్షించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా జనం మొగ్గు చూపలేదు. ఈసారి అమ్మకాలు 30% పడిపోయాయని వ్యాపారులు చెప్తున్నారు. నిజానికి చెప్పాలంటే భారత్ లో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఆ సమయంలో గోల్డ్ కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయాలతో బంగారం అంతగా మమేకమైపోయింది. మరి ఇది కేవలం అలంకరణగా మాత్రమే కాదు, పెట్టుబడులకు కూడా మంచి సాధనంగా మారింది. ఇంకా సంక్షోభ సమయాల్లో కూడా బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణిస్తుంటారు. అందుకే గోల్డ్ కు డిమాండ్ అంతలా ఉంటుంది. అంతర్జాతీయ అంశాలెన్నో బంగారం ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా యుఎస్ డాలర్, ఫెడ్ వడ్డీ రేట్లు, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వాటి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. అక్టోబర్ నెల ఆఖరి వరకు కూడా బంగారం ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా భారీ స్థాయిలో పెరిగాయి. ఆకాశాన్నంటి పరుగులు పెట్టాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులతో సంక్షేమ సమయంలో డాలర్ డిమాండ్ తగ్గి సురక్షిత పెట్టుబడి అయిన బంగారం విలువ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే ఆల్ టైమ్ గరిష్టాల్ని కూడా తాకింది. ఇది అక్టోబర్ నెల చివరి వరకు పరిస్థితి. ఇప్పుడు దాంట్లో మార్పులు వచ్చాయి. ఇక నవంబర్ నెలలోనూ తొలి 5 రోజుల్లో స్వల్పంగా బంగారం ధర పెరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ట్రంప్ గాడిలో పెడతారనే నమ్మకంతో ఇన్వెస్టర్లు అంతా డాలర్ వైపు మళ్లారు. దీంతో డాలర్ సహా బిట్కాయిన్, స్టాక్ మార్కెట్లు, యుఎస్ బాండ్ ఈల్డ్స్ వంటివి ఆకర్షణీయంగా మారాయి. ఆటోమేటిక్ గా బంగారం తన విలువను కోల్పోతుంది. డాలర్ 4 నెలల గరిష్ట స్థాయిల్ని దాటి ట్రేడ్ అవుతుండగా బంగారం ధర గరిష్టాల నుంచి వరుసగా తగ్గుతూ వస్తుంది. అయితే బంగారం, వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింతగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో మదుపరుగులు తమ పెట్టుబడులను బంగారం, వెండి నుంచి తిరిగి ఈక్విటీలు, బాండ్ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారు. అందుకే గోల్డ్, సిల్వర్ మార్కెట్లలో ఈ కరెక్షన్ ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ తాజా ట్రెండ్ను విశ్లేషిస్తున్నారు. దీంతో మున్ముందు ధరల్లో మరింత దిద్దుబాటుకు అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలు సైతం మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు. ఇదే నిజమైతే భవిష్యత్ రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గినా తగ్గవచ్చు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.